మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీడల కృప చూపుచున్నాను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. విడువక ఎడబాయక దేవుడు మనకు నిత్యము తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన ఇలా అత్యధికమైన కృపను దేవుడు చూపిస్తున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు కనికరము చూపిస్తూ ఉన్నాడు. మన మీద ఎంతగానో దేవుడు జాలి పడతా ఉన్నాడు. మనం ఎంతగానో దేవుడు తన దయను చూపిస్తున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు నిత్యము దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. మనకు సహాయం చేస్తాడు. మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అపాయం నుండి దేవుడు తప్పిస్తాడు. మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనం కూడా దేవుని ఎక్కువగా మనం ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. దేవుని మాటలు మన దివారాత్రులు ధ్యానించేవారిగా మనము ఉండాలి. దేవుని నిత్యం మొరపెట్టేవారిగా మనము ఉండాలి. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మనము ఉండాలి. దేవుని ఘనపరిచేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని భయభక్తులు మనము కలిగి ఉండాలి. వినయము, విధేయత మనము కలిగి ఉండాలి. పరిశుద్ధ జీవితం మనము జీవించేవారిగా ఉండాలి. దేవుని మార్గంలో మనము నడుచుకునేవారిగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించేవారిగా మనము ఉండాలి. అదే రీతిగా విరిగిన హృదయమును మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు. మన అనుక్షణం దేవుడు మాట్లాడుతాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనము దేవుని కొరకు యథార్థంగా జీవించే వారిగా మనము ఉండాలి. దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్న దేవుడవు నాయన. అయా విడవక తండ్రి మాటల కృప చూపుతున్న దేవుడవు ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా తండ్రి, నీకు వందనాలు. అయా మా మీద ప్రభా కనికరం కలిగిన దేవుడవు నాయన. అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి మడల దయ చూపిస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలయ్యా. అత్యధికమైన కృపను ప్రభా అయా మాడల చూపిస్తున్న దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలయ్యా తండ్రి. మమ్మల్ని విడవక ఎడబాయక ప్రభా నిత్యమకు తోడుగా ఉండి ప్రభా నాయన అయా నడిపిస్తున్న దేవుడో, సహాయం చేస్తున్న దేవుడో ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా. నువ్వు మేలు చేసే దేవుడో, సమృద్ధి దయచేసే దేవుడో ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు ప్రభా. అయా తండ్రి మల వినయం, విధేయత దయచేయండి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఈ లోకాలను నీ కొరకు యథార్థంగా జీవించాలి ప్రభా. అయా నీ సాక్షులుగా మేము నిలబడాలి. దేవానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. నిన్ను ఘనపరిచేవారుగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. చేసిన మేలను బట్టి ప్రభా నేను మేము ప్రతిదినం స్తుతించాలి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. వ్యక్తిగతంగా ప్రభా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలు. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాల సమస్యలు తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దర్శించు నాయన, స్వస్థపరచు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన.
తండ్రి వరకు ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు దీవించు దానికి స్తోత్రాలు ప్రభా. యేసయ్యానికి వందనాలయ్యా. ఈ యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం అరతిగా మనల కృప చూపిస్తున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.